వీడియోలో పతాంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులే అష్టాంగాలు. ఈ అష్టాంగాలలో రెండవ అంగమైనటువంటి నియమం ఎందు ఆ పతాంజలి మహర్షుల వారు 5 అంశాలను నిగుడీకృతపరిచారు. ఆ 5 అంశాలు ఏమిటి అంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం మరియు ఈశ్వర పరిజ్ఞానం. ఈ 5 అంశాలు అనేవి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణకు సంబంధించినవి. అంటే పతాంజలి మహర్షుల వారు నియమం అనేటటువంటి అంశంలో జోడించినటువంటి 5 అంశాలు వ్యక్తిగతంగా మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనే అంశాలను సంబంధించినవి. మనం ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తే మనం ఆధ్యాత్మిక ఉన్నతి అయినటువంటి సమాధి స్థితిలోకి మనం చేరుకోవచ్చు, అదేవిధంగా మనం ఏ రకంగా జీవిస్తే మన జీవితాన్ని మనం ఉన్నత మార్గం వైపు తీసుకొని వెళ్ళవచ్చు, మనం ఏ రకంగా జీవిస్తే మనం ఈ జీవితం యొక్క సార్థకతను ఏర్పాటు చేసుకోవచ్చు అన్నటువంటి అంశాలన్నీ అందులో నిగుడపరచాలి. అంటే వ్యక్తిగతంగా మనం ఏ రకంగా జీవించాలి ఈ లోకంలో అన్నటువంటి అంశాలు. అందులో రెండవ అంశమైనటువంటి సంతోషాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు కదా, మనం సహజంగా వినేటటువంటి మాట, సంతోషమే సంగీతం. మనం సంతోషంగా ఉంటే మనకు మన శరీరానికి సగం బలం వచ్చినట్టే, అంటే సగం అనారోగ్య సమస్యలు మన నుంచి దూరమైపోయాయి. అదేవిధంగా మనం సంతోషంగా ఉంటే ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నతాన్ని సాధించినట్లే సగం. అంటే సమాధి స్థితి వరకు వెళ్ళేటటువంటి మార్గంలో సగం మార్గాన్ని మనం సంతోషంగా ఉంటే సంపాదించినట్లే. అదేవిధంగా మన జీవితాన్ని ఉన్నత మార్గం వైపు తీసుకోవాలి అంటే సగం మనం సంతోషంగా ఉంటే తీసుకువెళ్ళినట్లే. అంటే ఇంత అద్భుతమైనటువంటి అంశం మనం సంతోషంగా ఉంటే మనం మన జీవితంలో దేనినైనా సాధించవచ్చు అన్నటువంటి అంశం. అయితే మరి ఈ సంతోషానికి అవరోధాలు ఏమిటి, మన సంతోషానికి అవరోధాలు ఏమిటో మనం తెలుసుకుంటే ఆ అవరోధాన్ని మనం ఎలా ఎదుర్కోవచ్చో మనం తెలుసుకోవచ్చు. అంటే మనకు రోగం ఏమిటో మనకు తెలిసి ఆ రోగాన్ని ఏ రకంగా తొలగించుకోవాలో అనేటటువంటి అంశం మనం తెలుసుకోవచ్చు. రోగం ఏమిటో తెలియంది మనం దాన్ని ఎలా తొలగించుకోవాలో మనకు తెలియదు. కాబట్టి సంతోషానికి అవరోధాలు ఏమిటో మనం మొదటగా తెలుసుకొని ఆ అవరోధాన్ని మనం ఏ రకంగా తొలగించుకోవచ్చో మనం ఆలోచించాలి. మొత్తానికి మన పెద్దలు సంతోషానికి అవరోధాలుగా 7 అంశాలను తెలియజేశారు. అందులో మొట్టమొదటి అంశం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి అంశం మన సంతోషానికి అవరోధం ఇతరులతో పోల్చుకోవడం. మనం ఈ అవరోధాన్ని తెలుసుకున్నాం. అవరోధాన్ని ఏ రకంగా జయించాలి అన్నటువంటి అంశాన్ని కూడా తెలుసుకున్నాం. ఇతరులతో పోల్చుకోవడం మూలంగా మన సంతోషాన్ని ఇతరులకు తాకట్టు పెట్టిన వాళ్ళం అవుతున్నాం. మన సంతోషాన్ని ఇతర వస్తువులతో పోల్చుకోవడం మూలంగా మన సంతోషాన్ని ఆ ఇతర వస్తువులకు తాకట్టు పెట్టేశాం. అంటే మన సంతోషాన్ని ఇతరులకు ఇచ్చివేస్తున్నాం. ఇతరుల వ్యక్తులకు కావచ్చు, అది వస్తువులకు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మన సంతోషాన్ని మాత్రం వాటికి ఇచ్చివేస్తున్నాం. ఉదాహరణకు 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తిని చూసి, ఆహా అతనికి 2 కాళ్ళు ఉన్నాయి కదా, భగవంతుడు ఇచ్చాడు కదా, ఎంత సంతోషంగా ఆనందంగా గెంతేస్తున్నాడు, ఎంత ఆనందంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అని ఈ వ్యక్తి తన యొక్క సంతోషాన్ని మొత్తం తీసుకువెళ్ళి ఆ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తికి తాకట్టు పెట్టేశాడు. అంటే ఇతని సంతోషం అతనికి ఇచ్చివేశాడు. ఇక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి సైకిల్పై ప్రయాణం చేసేటటువంటి వ్యక్తిని చూసి, ఆహా
సైకిల్ మీద కూర్చొని తొక్కేస్తే అది ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది. హాయిగా ఆనందంగా సైకిల్ మీద కూర్చొని తొక్కేస్తే ఎంత బాగుందో అని నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ విధంగా భావిస్తున్నాడు. అంటే నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తి తన సంతోషాన్ని సైకిల్ పైన పెట్టేశాడు. అంటే అతను సంతోషంగా లేడు. అతనికి ఆ సైకిల్ వస్తే సంతోషంగా ఉంటాడు. ఇక అలా ఆ సైకిల్ పై వెళ్ళేటటువంటి వ్యక్తి, ఈ సైకిల్ అయితే నేను తొక్కాల్సి వస్తుంది కదా, స్కూటీ అయితే హాయిగా కూర్చుంటే అదే వెళ్ళిపోతుంది అని అనుకొని ఆ సైకిల్పై వెళ్ళే వ్యక్తి తన సంతోషాన్ని తీసుకువెళ్ళి స్కూటీపై ఉంచాడు. అంటే స్కూటీకి తాకట్టు పెట్టేశాడు. అతను సంతోషంగా లేడు. ఇక ఆ స్కూటీపై వెళ్ళేటటువంటి వ్యక్తి, నేను ఈ ఎండలో వచ్చినప్పుడల్లా ఆగిపోవాల్సి వస్తుంది, వర్షం వచ్చినప్పుడల్లా ఎక్కడో తలదార్చుకుని ఆగిపోవాల్సి వస్తుంది. స్కూటీపై ప్రయాణం చేయడం మూలంగా కారు అయితే హాయిగా వర్షం రాని ఎండ రాని హాయిగా మన గమ్యస్థానాన్ని మనం చేరుకోవచ్చు, కారు అయితే బాగుండు అని తన సంతోషాన్ని కారుకు తాకట్టు పెట్టేశాడు. అలా కారులో వెళ్తున్నటువంటి వ్యక్తి ఎండాకాలం చాలా ఉక్కపోతగా ఉంది, ఏసీ ఉంటే బాగుండు, సకల సౌకర్యాలు ఉన్న కారు ఉంటే బాగుండు అనుకొని తన సంతోషాన్ని ఆ కారు, సకల సౌకర్యాలు ఉన్న కారుపై ఉంచేశాడు. అలా సకల సౌకర్యాలు ఉన్నటువంటి కారులో ప్రయాణిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, అసలు ఈ రోడ్డుపై మనం జర్నీ చేయడం మూలంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, జనాలు ఎక్కువైపోయారు, అదేవిధంగా ప్రమాదాలు ఎక్కువైపోయినాయి. ప్రతి సందర్భంలో ఎక్కడో ఒక చోట ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉండడం మూలంగా ప్రయాణం అనేది ఆలస్యమైపోతుంది, చికాకుగా ఉంది. హాయిగా విమానం అయిపోతాయి, ఈ రోడ్డు ట్రాఫిక్ అంటూ ఏది ఉంటుందో హాయిగా ఆకాశంలో మన గమ్యస్థానాన్ని మనం చేరుకోవచ్చు, ఏ రకమైన రద్దీ ఉండదు అని తన యొక్క సంతోషాన్ని తీసుకెళ్ళి విమానం పైన ఉంచేశాడు. అంటే ఈ లోకంలో ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఏ వ్యక్తి సంతోషంగా లేడు. తన సంతోషాన్ని ఇతరులకు తాకట్టు పెట్టేస్తూ తన జీవితాన్ని గడిపిస్తూ ఉన్నాడో, ఇలాగే 99% మంది ఆలోచిస్తూ తన జీవితాన్ని సాగిస్తూ పోతున్నారు. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు. 1% మాత్రమే ఆలోచించి వారి జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళారు. అది వాస్తవం. కళ్ళు లేనటువంటి లూయిస్ బ్రెయిలీ తనలా కళ్ళు లేని వ్యక్తుల కోసం నేనేం చేయాలి అని తపన పడి బ్రెయిలీ లిపిని కనిపెట్టాడు. ఆ లూయిస్ బ్రెయిలీ ఏ ఒక్కరోజు కూడా ఇతరులకు కళ్ళు ఉన్నాయి, వాళ్ళంతా లోకాన్ని చూస్తున్నారు, ఆనందపడిపోతున్నారు, సంతోషంగా ఉన్నారు అని ఏ రోజు కూడా తను బాధపడలేదు. తనకు ఇచ్చినటువంటి అంగవైకల్యాన్ని తను చేయించి తన వాళ్ళ కోసం ఏం చేయాలి, ఇలా కళ్ళు లేని వాళ్ళ కోసం నేను ఏం చేస్తే బాగుండు అన్నటువంటి ఒక తపనను మాత్రమే పెంచుకోవడం మూలంగా మాత్రమే ఈ రోజుకి మనం లూయిస్ బ్రెయిలీని మనం గుర్తుంచుకుంటూ ఉన్నాం. అందంగా ఉంటేనే, శరీర సౌష్ఠవం బాగుంటేనే, 6 ప్యాక్ ఉంటేనే హీరో కావచ్చు అని సూపర్ స్టార్ రజనీకాంత్ కనుక అనుకుని ఉంటే అతను ఈ స్థాయికి భారతదేశం అంతా గర్వించదగ్గ ఒక సూపర్ స్టార్ కాకపోయి ఉండేవాడు. తనకున్నటువంటి తన నల్లటి రూపును కానీ తన శరీర సౌష్ఠవాన్ని చూసి కానీ ఏ రోజు బాధపడలేదు. తనకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీర సౌష్ఠవంతోనే సంతోషంగా ఉంటూ తన జీవితంలో ఇట్లా ఉన్నత స్థితిలోకి నేను రావాలి అని ఆలోచించాడు. అతను ఉన్నత స్థితిలోకి వచ్చాడు. మనకు ఉన్నదానితో మనం సంతోషపడుతూ మన జీవితాన్ని సాగిస్తూ ఉండడం మూలంగా మనం ఉన్నత స్థితిలోకి వెళ్తామన్నటువంటి ఒక వాస్తవాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇది సత్యం. నా మాటల వెనుక ఎంతో ఆధ్యాత్మిక సత్యం కావచ్చు, శారీరక సత్యం కావచ్చు, జీవిత సత్యం కావచ్చు, ఇవన్నీ దాగి ఉన్నాయి. ఇదంతా వాస్తవం. ఒక విషయాన్ని మనమే గమనిద్దాము. మన శరీరంలో మన సంతోషం మన శరీరంలోనే ఉంది. ఇది సైన్స్ పరంగా కూడా చూద్దాం. మన శరీరంలో 4 హార్మోన్లు ఉండి మనకు సంతోషాన్ని కలిగిస్తున్నారు. అవి మన మెదడులో మన జీర్ణాశయంలో ఉండి మనకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అవి ఎక్కడున్నాయి? మెదడు కానీ జీర్ణాశయం కానీ మన శరీరంలోనే ఉంది. మన శరీరంలో సంతోషాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అవి సంతోషాన్ని కలిగించే హార్మోన్లను ఉత్పత్తి చేయడం మూలంగా మనం సంతోషంగా జీవిస్తున్నాం. అంటే అవి మనలోనే ఉంటాయి. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషం అనేది ఎక్కడి నుంచి వ్యక్తమవుతుంది? మనలో నుంచే వ్యక్తమవుతుంది. మనం దుఃఖంగా ఉన్నప్పుడు ఆ దుఃఖం ఎక్కడి నుంచి వ్యక్తమవుతుంది? మనలో నుంచే వ్యక్తమవుతుంది. అంటే సంతోషము దుఃఖము 2
మనలోనే ఉన్నవి, వేరెక్కడా లేవు. ఈ వాస్తవాన్ని మీరు గుర్తించండి. మనం సంతోషంగా ఉన్నప్పుడు మనలో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి, మనం దుఃఖంగా ఉన్నప్పుడు మనలో నుంచి దుఃఖ బాష్పాలు వస్తున్నాయి. అంటే సంతోషం కానీ దుఃఖం కానీ సర్వము నీలోనే ఉంది. యథా పిండే తదా బ్రహ్మాండే, ఈ పిండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంది. కాబట్టి వెతికేది ఎక్కడ అంటే నీలోనే. ఈ వాస్తవాన్ని నువ్వు గుర్తించు. ఈ వాస్తవాన్ని గుర్తించిన నాడు నీకు జీవిత సత్యము బోధపడుతుంది, ఆధ్యాత్మిక సత్యము బోధపడుతుంది. ఈ వాస్తవానికి నువ్వు దూరంగా ఉన్ననాడు నీకు జీవిత సత్యము బోధపడదు, ఆధ్యాత్మిక సత్యము బోధపడదు. ఇదే సర్వము మనం గుర్తించవలసినటువంటి వ్యక్తి. అర్థమైంది అనుకుంటా. ఇతరులతో పోల్చుకోకుండా మన జీవితాన్ని మనం ఏ రకంగా ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళాలో ఆ పతంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి సంతోషంలో మన సంతోషానికి అవరోధమైనటువంటి పోల్చుకోవడం అనేటువంటి ఒక అంశాన్ని గురించి ఈ వీడియోలో తెలియజేశాను. మరొక వీడియోలో మరొక అంశాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాను. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి విషయాలు మనం తెలుసుకోవడం మూలంగా మన జీవితం అనేది ఇంత ఉన్నత స్థితిలోకి వెళ్తుంది అనేటువంటి ఒక వాస్తవాన్ని గుర్తించండి. పతంజలి మహర్షుల వారు తెలియజేసిన ఇంత అద్భుతమైనటువంటి అంశంలో అష్టాంగాలలో రెండవ అంగాన్ని మనం తెలుసుకుందాం. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మన ప్రయాణాన్ని సాగిస్తూ అత్యద్భుతమైనటువంటి సమాధి స్థితిని చేరుకోవడం ఎలా అన్నటువంటి అంశాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.